ఓకే. మీరు ఇది ఇసుకలో కలిపి చల్లారా? అవునండి. అంటే ఆల్రెడీ 2 చెట్లు చనిపోయినాయి. 2 చెట్లు చనిపోయినాయి. ఒక 15 చెట్లు ఒక సాలు ఇంతవరకు 15 చెట్లు చక్కగా ఐడికి అసలే ఎక్కడ అది? హౌస్ దగ్గర డ్రమ్ము దగ్గరనా? డ్రమ్ దగ్గర. ఓకే, చూద్దాం అక్కడ. ఆడ 15 చెట్లు అండి. వడబడ్డాయి. ఆల్రెడీగా లాస్ట్ స్టేజ్ అనుకో రాత్రిగా లాస్ట్ స్టేజ్ ఇక 4 చెట్టు ఉంది. ఈలోపు ఎమ్మటి ఏం చేసిన ఫోన్ చేసి ఎమ్మటి తెప్పించుకొని ఇసుకలు కలిపి పదును కట్టినా చల్లేసిన. తర్వాత 3 రోజులు 4 రోజులు చూస్తే మళ్ళా ఎండాలి ఇప్పుడు చూసిన ఇప్పుడైతే మంచి నలుపు వచ్చేసింది. వడబడ్డ చెట్టు నలుపు వచ్చేసింది. మంచిగా ఉంది. అరే ఇదేంద్రి ఇది మొన్న సచ్చి ఆఖరికి సావదలకుంది, అది బాగానే పచ్చగా ఉంది అని అనుకున్నప్పుడు ఏరు చూస్తే ఏరు మాత్రం ఫుల్గా వచ్చింది. కూడా నలుపు బాగా వచ్చింది. ఏరు నల్లగా ఉంది తోట కూడా. ఏరు మాత్రం విపరీతంగా వచ్చింది దీనివల్ల. ఇప్పుడు మామూలు చూస్తే కనపడుతుంది ఏరు. వేరు వేస్తే బాగా వచ్చింది. సో ఇదండి టిల్లేజ్ ఆర్గానిక్ వారిది రూట్ రక్షక్ అండి. సో ఇది ఆయిల్ బేస్డ్ ఉంటుంది. ఒకసారి నిన్న మొన్న వచ్చింది ఏరు ఇది. అవునవును, వేరు వేస్తే బాగా వచ్చింది. సో ఇది టిల్లేజ్ ఆర్గానిక్ వారిది రూట్ రక్షక్ అండి. ఇది ఎందుకు అంత ఎఫెక్టివ్గా అంత బాగా పనిచేస్తుంది అంటే ఇది ఆయిల్ బేస్డ్ ఉంటుంది. అది మీరు గమనించాలి. వెజిటేబుల్ ఆయిల్ కన్సన్ట్రేషన్ కలిగి ఉంటుంది. ఇది ఐపీఎం ప్రోడక్ట్ అండి. సో మనకు ఫార్మర్ వచ్చేసి కొన్ని చెట్లు వడబడ్డాయి. సో అందుకే ఇసుకలో కలిపి వేసుకోవడం జరిగింది. ఇది వేసుకున్న తర్వాత 4-5 రోజుల్లో ఆ మొక్కలు వడబడ్డ మొక్కలు కూడా మంచిగా గ్రీనిష్గా వచ్చేసినాయి, పచ్చగా వచ్చేసినాయి. చాలా బాగా పనిచేసింది. రోడ్ రక్ష చేసి ఇప్పుడు 10 రోజులు దాటిందిగా. ఇప్పుడు మొన్న వచ్చింది ఏరు ఇదేగా పైనగా. అవునవును, ఇదంతా పైన మట్టి కొంచెం తీయండి. మొత్తం వేర్లే ఉన్నాయి. వేరు వేస్తే బాగా వచ్చింది. చూడండి ఇదంతా ఇప్పుడు నిన్న మొన్న వచ్చింది. బోనస్సుది ప్రభావం బాగుంది మీ మిరప తోటలో. ఓకే, ఇదండి రూట్ రక్షకు. మనకు బాగా ఎఫెక్టివ్గా బాగా చనిపోతున్నాయి మొక్కలు, బాగా వడిపడ్డాయి అంటే ఖచ్చితంగా మీరు దీన్ని ఇసుకలో కలిపి వేయడం కానీ మరి డ్రిప్ సిస్టమ్. ఓకే, డ్రిప్ సిస్టమ్ ఉంటే డ్రిప్ లో కూడా వేసుకోవచ్చు. మనం మొక్క వేరు వేస్తే దగ్గర పోస్తే ఇంకా ఎక్కువగా పనిచేస్తే ఎక్కువ రోజుల్లో మనకు రికవర్ అవుతుంది. తొందరగా రికవర్ అవ్వాలంటే వేరు వేస్తే దగ్గర పోసుకోవాలి. ఎకరానికి వచ్చేసి 1 లీటర్ బాటిల్ని 150 నుంచి 200 లీటర్ల వాటర్లో కలిపి చెట్టు దగ్గర డ్రించింగ్ చేసుకుంటే చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. లేదు అంత కష్టం అంత ఓపిక లేదనుకుంటే మీరు ఇసుకలో కలిపి బాగా పదునున్నప్పుడు ఎకరానికి లీటర్ చొప్పున మనము దీన్ని మొత్తానికి చల్లుకుంటే కూడా చాలా బాగా పనిచేస్తుంది. కానీ పదును ఉండాలి, పదునుంటేనే మంచిగా పనిచేస్తుంది. సో ఆ విధంగా దీన్ని వాడుకోవచ్చండి. ఎటువంటి మనకు బూజు తెగులు కానివ్వండి, కాండం కుళ్ళు కానివ్వండి, వేరుకులు కానివ్వండి, వేరు వేస్తే బాగా రావడానికి మనకు ఇది 2 సార్లు కనుక వేసుకుంటే అవసరం లేదు. ఇక 2 సార్లు వేసుకుంటే ఒక మొక్క చావదు. ఎందుకంటే వేరు మొత్తం అవతల గీతలు బాకేస్తారు. మీరు వేస్తారా మరి రెండోసారి? వేయాలండి. ఇప్పుడు ఇంకొక 2 తల్లు కట్టిన తర్వాత వేస్తారు. ఓకే, అంతా బాగా పనిచేసిందా? పనిచేసింది. 20 సంవత్సరాలు. ప్రతి సంవత్సరం చచ్చేదా? చచ్చేది టైకోడర్మా సోడోమోనాస్ అని వాడు కోసమంచి ఒకటి ఇచ్చేది, కమ్మాలు ఒకటి తెచ్చేది. అయిపోయి కవర్ అయినాయా మరి? కవర్ సార్ 3 years కింద ఆ ఎకరం పత్తి వేసిన ముందుగా అది ఈ షేన్ వేసిన హౌస్ కాడికి ఏం లేకుండా చచ్చిపోయిందండి. ఇక అలా ఏం లేదు.